తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సో నిన్న సీఎం మంత్రులతో భేటీ అయిన తర్వాత ఏదైతే ఇటీవల విమర్శలు వస్తూ ఉన్నాయో అడ్లూరి లక్ష్మణ్ గురించి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కానీ, నిన్న వివేక్ వెంకటస్వామి కానీ, తర్వాత కొండా సురేఖ గారికి సంబంధించిన విషయం కానీ, పొంగులేటి శ్రీనివాస్ కానీ, తర్వాత సీతక్క విషయంలో నిన్న కొన్ని వార్తలు రావడం జరిగింది. వీటన్నిటికీ మంత్రులకి క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో చెప్పండి, వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. మినిస్టర్లకు ముఖ్యమంత్రి సున్నితంగా హెచ్చరిక. వివాదాల నేపథ్యంలో స్వయంగా ఫోన్లంట, ఈ అందరికీ ఫోన్లు చేసి హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు చూడాలిగా. ఇది కేవలం వార్త వరకే. ఇక మరి అది నిజంగా క్లాస్ పీకే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇదే మంత్రులందరూ కూడా రేపు సూట్ కేసులు మోయాల్సిన పరిస్థితి. సో అది అందరికీ తెలుసు. ప్రతి శాఖ నుంచి కూడా డబ్బులు ముట్టడయ్యే పరిస్థితి ఉంది. ఎవరికి వాడు దోచుకునే పరిస్థితి, ఎక్కడికక్కడ అవినీతి జరుగుతున్న పరిస్థితి ఉంది క్లియర్గా. రాష్ట్ర మంత్రుల మధ్య తలెత్తిన విభేదాలకు స్వస్తి పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మినిస్టర్ల మధ్య వివాదాలతో పార్టీకి, ప్రభుత్వానికి జరుగుతున్న నష్టం వివరించారంట. సోమవారం పలువురు మంత్రులతో ఫోన్లో మాట్లాడిన ఆయన కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. ఇకపై మంత్రులు ఎవరు మీడియా ఎదుట వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్టు సమాచారం. మంత్రులకు ఏమైనా అపోహలు, అనుమానాలు ఉన్నా, ఏదైనా నా విషయంపై స్పష్టత కావాలన్నా తనతో స్వయంగా మాట్లాడాలని ఆయన సూచించినట్లు టాక్. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల కన్నా చిన్న చిన్న వివాదాలకే మీడియాలో ఎక్కువ ప్రాముఖ్యత దొరుకుతుందని చెప్పినట్టు సమాచారం. అసలు మీరు పథకాలు, పనులు, కార్యక్రమాలు ఏమైనా చేస్తే మీడియా చూపించడానికి ఉంటుంది. ఏ పథకాలైనా ఫ్రీ బస్ పథకాలు చేస్తే ఆ బస్సులు ఆ లేడీసే తిడుతున్నారు. ఇప్పుడు ఈరోజు బస్సులు పెంచకుండా ఫ్రీ బస్ పెడితే వాళ్ళే తిడుతున్నారు ప్రజలు. మీరు ఏమైనా చేస్తే చూపించడానికి ఉంటుంది. దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని చెప్పినట్టుగా తెలిసింది. అధికార పార్టీలో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా మంత్రులుగా ఉన్నప్పుడు బాధ్యత ఎక్కువ ఉంటుందని సూచించినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయాల్సిన వారే వివాదాలకు తావుతీయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుందని, ఇకపై బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని, క్రమశిక్షణను ఉల్లంఘించొద్దని సున్నితంగా హెచ్చరించినట్టు సమాచారం. శాఖలు, జిల్లాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఏవైనా సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించినట్టుగా తెలిసింది. సమన్వయంతో పని చేద్దామని, ప్రజలకు రెట్టింపు ఉత్సాహంతో సేవ చేద్దామని సూచించినట్లు సమాచారం అంట. ఈయన ఒక పక్క ఇట్లా అన్నాడు కదా, ఆయన అట్లా ఉన్నాడు. నిన్న అనిరుద్ రెడ్డి హంతకులకు, ఫ్యాక్షనిట్లకు సంచులు తీసుకెళ్లేటోళ్లకు ఎలా చేర్చుకుంటారు అని ఆయన ఒక వ్యాఖ్య చేసిండు. అలాంటి వారిని పార్టీలోకి తీసుకోబోమని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రా శేఖర్ చేరికపై వస్తున్న ఊహాగానాలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, సర్పంచ్ పదవి కోసం తమ్ముడిని చంపిన వారు రేపు తనను చంపొచ్చంటూ వ్యాఖ్య అంట. ఏదేమైనా కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అలాగే ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఈ ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్కి సంబంధించి బాగా సంచలనం అవుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఫేక్ ఓటర్ ఐడీస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఒక పక్క బీసీ రిజర్వేషన్కి సంబంధించి బీసీలందరూ కూడా సంఘాలుగా ఫామ్ అయ్యి ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా మాకు 42% ఇచ్చేదాకా వదలబోమని చెప్పి బీసీ నేతలు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఇంకొక క్రమంలో ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ మీద ఒక పర్యవేక్షణ పెట్టాలి, ఒక స్పెషల్ టీం పెట్టాలి. ఏ ప్రభుత్వ ఆఫీసులో ఏం జరుగుతుంది, ఎవడు లంచం తీసుకుంటున్నాడు అనేది ఇప్పటికే చాలామంది దొరుకుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు. ఏ రోజుకి ఆ రోజు సామాన్యుడికి అందాల్సిన కనీస పథకాలు కూడా అందే పరిస్థితి లేదు ఈరోజు. సో ఖచ్చితంగా దీని మీద స్పెషల్ ఫోకస్ చేయాలి ప్రభుత్వం ఇంకా. ఎందుకంటే చాలా పెద్ద వేల కోట్ల స్కామ్లు కూడా ఉన్నాయి ఇందులో. సో దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా దీని మీద ఒక సమీక్ష పెట్టాలనేది మా నుంచి ఇదొక విన్నపం.